ఎక్స్పీరియన్స్ కావాలంటారు, ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్ చేయాలంటారు. కానీ ఇంటర్న్షిప్ కి వెళ్తే శాలరీ ఉండదు, లెర్నింగ్ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ న్యూ అన్పెయిడ్ శాలరీ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఇది ఒక బిగ్గెస్ట్ ట్రాప్. పొద్దున్న 9ంటికి ఆఫీస్కి వెళ్తాడు, నైట్ 8ంటికి ఇంటికి వస్తాడు. వర్క్ ఏమో ఫుల్ టైం ఎంప్లాయీ లాగా, కానీ మంత్ ఎండ్ లో మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. పేరెంట్స్ అడుగుతారు అసలు జాబ్ అయినా ఇది. ఫ్రెండ్స్ ఏమో శాలరీతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ మనం ఇంకా లెర్నింగ్ ఫేజ్. ఒక స్టేజ్ తర్వాత ప్యాషన్ కన్నా గిల్ట్ ఎక్కువ అయిపోతుంది. దీని వెనకున్న హిడెన్ మెకానిజం ఏంటో తెలుసా? కంపెనీస్ కి తెలుసు ఇండియాలో లక్షలాది మంది ఫ్రెషర్స్ జాబ్స్ లేకుండా డెస్పరేట్ గా ఉన్నారని. అందుకే కంపెనీస్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు: ఎక్స్పోజర్, నెట్వర్కింగ్, ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్. ట్రాన్స్లేషన్ ఏంటి? ఇప్పుడు ఫ్రీగా పనిచేయి, తర్వాత చూద్దాంలే. వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వర్క్ మాత్రం రియల్ గా ఉంటుంది. రియల్ డెడ్ లైన్స్, రియల్ ప్రెషర్ అండ్ రియల్ టార్గెట్స్. ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతారో తెలుసా? చీప్ లేబర్ ఎవరికి నచ్చదు చెప్పండి? స్టార్ట్అప్స్ బెనిఫిట్ అవుతాయి, ఏజెన్సీస్ బెనిఫిట్ అవుతాయి. 1 పెయిడ్ ఎంప్లాయీ బదులు 3 అన్పెయిడ్ ఇంటర్న్స్ తో అదే వర్క్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ బికాస్ ఫ్రెషర్స్ ఆర్ రీప్లేసబుల్, ఆ రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. ఒక ఇంటర్న్ వెళ్ళిపోతే నెక్స్ట్ డే ఇంకోటి రెడీగా ఉంటాడు. ఇక్కడ ఎవరికి నష్టం? ఎక్కడో ఊరి నుంచి వచ్చిన వాడికే కష్టం, మిడిల్ క్లాస్ వాడికి కష్టం, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉన్న వాడికి కష్టం. ఒక రిచ్ కిడ్ కి అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, అదే పువర్ కిడ్ కి అదొక సర్వైవల్ ప్రాబ్లం. బికాస్ రెంట్ ఎక్స్పీరియన్స్ తో కట్టలేరు, ఫుడ్ నెట్వర్కింగ్ తో రాదు, పెట్రోల్ ఎక్స్పోజర్ తో పోయలేరు. ఇక్కడ కొన్ని స్మాల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ వేస్ట్ అని కాదు, కొన్ని ప్లేసెస్ లో లెర్నింగ్ కూడా ఉంటుంది, రియల్ కనెక్షన్స్ దొరుకుతాయి అండ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుతుంది. కానీ లెర్నింగ్ పేరుతో ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అవుతే అది చాలా డేంజరస్. ఇక్కడ అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే మనం ఫ్రీగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టే సిస్టమ్ చేంజ్ అవ్వట్లేదు. ఫియర్, డెస్పరేషన్, ఫోమో. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ ఏమైపోతుంది అని ఒక భయం. అండ్ కంపెనీస్ నో దాట్. ఇంటర్న్షిప్ అంటే లెర్నింగ్ ఉండాలి, ఫ్రీ లేబర్ కాదు. ఎక్స్పీరియన్స్ వాల్యుబులే, కానీ మీ టైం కూడా వాల్యుబులే.